పొడి పొలాలు బారిన భూమి ఆకాశాన్ని చూస్తున్న ఆందోళనలో ఉన్న గ్రామస్తులు. ఒక చిన్న గ్రామంలో ఎన్నో నెలలు వర్షం పడలేదు. నదులు దూరంగా ఉండిపోయాయి, పొలాలు ఎండిపోయాయి. పంటల సంగతి ఏవదురుగానే ఉండడంతో గ్రామస్తులు విషాదంగా ఆందోళనతో ఉన్నారు. రాజు గ్రామస్తుల ముందు నిలబడి ఉన్నాడు. అతని పక్కన రక్షకులు. ఎవరైతే 3 నదుల మధ్యున్న ఎండిపోయిన భూమికి నీరు తెచ్చిన వారికి నేను గొప్ప బహుమతి ఇస్తాను. చాలామంది ప్రయత్నించారు, కాని ఎవ్వరి ప్రయత్నమూ విజయవంతం కాలేదు. ప్రజలు బిందెలు బండ్లు తాడులు ఉపయోగించారు. కాని నీరు పొలాలకు చేరుకునేలోపే ఆరిపోయింది. రైతు రాము భూమిని జాగ్రత్తగా చూస్తూ నేలపై యోజనాలు గీస్తూ ఉన్నాడు. రాము అనే తెలివైన రైతు నదులను గమనించాడు, భూమిని పరిశీలించాడు. అతను మంచి మార్గం ఉందని నమ్మాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించి రాము ప్రతి నది నుంచి ఎండిపోయిన భూమికి చిన్న కాలువలు తవ్వాడు. నీరు నెమ్మదిగా ప్రవహించటం మొదలైంది. రాము చిన్న కాలువలలో మట్టిని తవ్విస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల్లో భూమి మళ్లీ పచ్చగా మారింది. అందరూ ఆశ్చర్యపోయారు మరియు ఆనందంతో ఉప్పొంగిపోయారు. నీకు గొప్ప జ్ఞానం ఉంది. ఇతరులు విఫలమైనప్పుడు నీవు ఈ సమస్యను పరిష్కరించావు. రాజు రామునికి బంగారంతో బహుమతి ఇచ్చాడు మరియు అందరి ముందు అతన్ని ప్రశంసించాడు. కాబట్టి మనకు జ్ఞానం, సహనం మరియు యోజన ఉంటే అవి విజయానికి దారితీస్తాయి. క్రియేటెడ్ బై దిబాక సుదాషన్.